మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలో కయవ్రోహన ఆలయం అనే అపూర్వ ఆలయం ఉంది. ఇక్కడి శివలింగం వయస్సు అక్షరాల 7,50,000 ఏళ్లు. చరిత్ర, పురాణం, ఆధ్యాత్మిక నేపథ్యం అన్నీ చెప్పే మాట ఇదే. ఇక్కడి మహత్యాలు, రహస్యాలు అనంతం, అద్భుతం. ఈ ఆలయ ప్రాంగణం సువిశాలం, ఎంతో రమణీయం, అంతకు మించి ప్రశాంతం. అలా ప్రయాణిస్తూ వెళితే ఈ ఆలయ నిర్మాణ రీతి అర్థమవుతుంది. ఇక్కడ మనిషి రూపంలో 5,500 ఏళ్లు శివుడు నివసించాడని ప్రతీతి. శివుడి 28వ అవతారాలలో ఇదొకటిగా చెబుతారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలో ఈ కయవ్రోహన్ ఆలయం ఉంది. దీని అసలు పేరు కయవ్రోహన్ లకులిష్నాథ్ మహదేవ్ ఆలయం. ఇది వేలాది సంవత్సరాల క్రితమే ఇక్కడ స్థాపించబడింది. శివుడు ఇక్కడే కనిపించాడని ఎందరో నమ్ముతారు. శివుడిక్కడ విప్రుడిగా జన్మించాడని పురాణాలలో వ్రాయబడింది. అందుకే ఈ స్థలాన్ని కయవరోహణ అంటారు. కయ అంటే తల, వరోహణ అంటే వంశమని అర్థం. చరిత్ర ప్రకారం శివుడి అవతారాలు మొత్తం 28 ఉన్నాయంటారు. వాటిలో ఒకటి ఇక్కడ అవతరించి మానవ శరీరంలో నివసించారు. శివుడు మానవ అవతారంలో భూమిపై 5,500 సంవత్సరాలు గడిపాడని పౌరాణికులు అంటారు. శివుడు భూగర్భం నుంచి పుట్టాడు. అతను అద్భుత యోగా, దైవిక సాధన ద్వారా శాశ్వతమైన శరీరంగా జన్మించాడు అనేది శివ చరిత్రలోని ఒక ఘట్టం. జీవితంలో పునీతం కావడానికి శివుడివి మొత్తం 68 తీర్థయాత్రలున్నాయని గురువులు చెబుతారు. అలాంటి వాటిలో ఇది 51వ తీర్థయాత్ర. దీనికి బోలెడంత నేపథ్యం ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు శివుడిని పిలవకుండా అవమానించటం వల్ల సతీదేవి ఆత్మశక్తితో దేహాన్ని కాల్చివేసింది. శివుడు అక్కడికొచ్చి ఆ తల్లి శరీరంతో విశ్వంలోకి వెళ్లిపోయాడు. విశ్వంలోకి వెళ్లి శివుడు తాండవం చేయటం ప్రారంభించాడు. తాండవం చేస్తున్నప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని విశ్వంలోకి పంపించి సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా ఖండించాడు. ఆ ముక్కలు భూమిపై ఎక్కడ పడితే అది శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ భుజం పడిపోయింది అంటారు. అందుకే ఇక్కడొక శక్తిపీఠం కూడా ఉంది. దీంతో పాటు మహర్షి విశ్వామిత్రుడితో పాటు రాముడు కూడా ఇక్కడికొచ్చాడని స్థల పురాణం చెబుతోంది. రామాలయం ఇక్కడ అనాదిగా కొనసాగుతోంది. ఈ ఆలయంలోకి శివుడు స్వయంగా వచ్చి ఈ విగ్రహంలో తనను తాను స్వయంభుగా వెలిశాడు. శివుడు వేలాది సంవత్సరాలు ఇక్కడే ఉండి సనాతన ధర్మాన్ని స్థాపించాడు. మానవులందరికీ సనాతన ధర్మం గురించి జ్ఞానం ఇచ్చాడు అని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని భారతదేశంలోని 68 తీర్థయాత్రల్లో ఒకటిగా లెక్కించారు. ఒక యుగంలో విష్ణువు ఈ పవిత్ర విగ్రహాన్ని చూడ్డానికి వచ్చాడు. స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడికొచ్చేవారు ఒకే చోట 4 వేర్వేరు ప్రదేశాల ధర్మాన్ని చూస్తారు. ఇక్కడి స్వామిని శంకర్ లకులిష్నాథ్ మహదేవ్ అని పిలుస్తారు.